సమయం ఇచ్చినటువంటి ధైర్యులు మరి పిలుపానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుందా, అలాగే మీ అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుందా, సుందరమ్మ గారికి. మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యం కార్యం ఏంటి అంటే, మరి పోయిన దినాల్లో మరి పిలుపన్నకు దేవుడు గొప్ప ప్రమాదం తప్పించాడు. చాలా సంతోషం ఈ రోజున మరి ఈ రీతిగా నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తి కూడా బాగోవడం, సజీవుల గుంపులో ఉంచడం ఇది చాలా సంతోషం. సంఘం ప్రార్థన చేశారు, దైవజనులు ప్రార్థన చేశారు. అందరి ప్రార్థన ఫలితాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఇంకా పిలుపులను బలపరుస్తూ దేవుని పరిచయంలో దేవుడు నడిపించుకోవాలని మనసు వాచకరంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు ఆయన వచ్చి టైం చూసుకోమని చెప్పారుగా, మీరు టైమే తెలుసుకోవడం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. నేటి ధ్యానం నిమిత్తమై దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనం. మొదటి దినవృత్తాంతం. హల్లెలూయా. రాజుల గ్రంథం 24. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమగల మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే మన మధ్య నేను దాన్ని సెలవించి మా దేవుని స్థానం ముందు నువ్వు ఉన్నావని హృదయపూర్వకంగా మనపూర్వకంగా నేను స్తుతించి సేవించి ఆరాధిస్తున్నా. మాతో మీరుండి మాట్లాడమని, ఈ కార్యంలో జరిగించమని కోరుతున్నాం. వెనుకల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు నేను డుమ్మా కొట్టేద్దాం అనుకున్నాను. దేవుడు మహాకృప. దేవుడు గాలి తనకి ఇష్టమైన చోటు విసిరినట్లుగా దేవుడి స్థలానికి దేవుడు నన్ను సమయానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. నేను సుమారుగా నెల క్రితం మరి తెనాలి, వేట్లపాలెం, అలాగే గూడూరు ప్రాంతాల్లో డేట్ ఇవ్వడం జరిగింది. సడన్ గా వర్షాకాలం గురించి, ఈ వర్షాల గురించి మా సంఘం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన పెడదామని మా అమ్మగారు అనౌన్స్ చేశారు. సడన్ గా పెట్టారు. నేను ఆల్రెడీ డేట్లు ఇచ్చున్నాను. ఏం చేయాలా, సరే అని చెప్పి వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించి మళ్ళా లాస్ట్ నిన్నటి పగలు ఇంటికి చేరుకోవడం, లాస్ట్ రోజు మీటింగ్లో అది రాత్రి దాకా ఉండి మళ్ళా వెంటనే బస్ ఎక్కి రావడం జరిగింది. అసలు ఏ మాత్రం కూడా 3 రోజుల నుంచి నిద్ర అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నిద్ర అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పడిపోతానో తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాను గాక. హల్లెలూయా. కానీ కొన్ని నిమిషాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది. త్వరగా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల గ్రంథం 24:8 మనం చదువుకుందాం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. హల్లెలూయా. యెహోయాకీను అనేటువంటి పేరుకి అర్థం యెహోవా నా బలం. దీనికి స్తోత్రం. యెహోవా నా బలం అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు యెహోయాకీను. తన తండ్రి యెహోయాకీము. పేరు బాగున్నాయి కదా. తండ్రి పేరేమో యెహోయాకీము, కొడుకు పేరేమో యెహోయాకీను. ఎవరికి స్తోత్రం. తండ్రి దేవుని దృష్టిలో చెడు నడత నడిచినందువల్ల సుమారు 21 సంవత్సరాలు అనుకుంటా అతడు మరణించాడు. రాజ్య పరిపాలన చేస్తూ మరణించాడు. తదుపరి తన కుమారుడు రాజ్యాధికారంలోకి వచ్చాడు. హల్లెలూయా. రాజ్యాధికారంలోకి వచ్చిన పట్టుమని 3 నెలల్లో తన రాజ్య పరిపాలన ఏమైపోయింది, కూలిపోయింది. తను శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. నెబుకద్నెజరు రాజు బబులోను ఆస్థానానికి
మహారాజు అయినటువంటి చక్రాధిపతి అయినటువంటి మహారాజు దండెత్తి యెరూషలేము మీదకి వచ్చాడు. యెరూషలేములో ఉన్నటువంటి యెహోవా యాకీన్ మీద పడ్డాడు. అతని సైన్యాన్ని లొంగ తీసుకుని తన భార్యను, తన పిల్లలను, తన తల్లిని, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల్ని, అక్కడ ఉన్నటువంటి అలాగే గొప్ప గొప్ప యోధుల్ని, గొప్ప వారిని, ధనికులు అందరినీ కూడా చెరగా తీసుకుపోయాడు. హల్లెలూయా. బబులోను రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. పట్టుమని 3 నెలలు పరిపాలన చేయలేకపోయాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. పడిపోయింది. ఏంటది? రాజ్యం. చాలా విచారకరం. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడయ్యా అంటే 37 సంవత్సరాలు జైల్లో అనగారిపోతున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. నేను స్తోత్రం. అవునా? చెప్పరా? అంతే. పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తపాలుగా ఎక్కడున్నాడు? ఎక్కువే. 37 సంవత్సరాల సరసాల్లో బందీగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా బాగా గమనించాలా, ఈ యొక్క ఎందుకు ఇలా పతనం చేయడం గల కారణం ఏంటి? దేవుడిచ్చాడు అధికారం. యెరూషలేములో పరిపాలన చేసే ఆధిక్యత దేవుడు యెహోవా యాకీనికి ఇచ్చాడు. యెరూషలేమును పరిపాలించినటువంటి గొప్ప రాజులు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దేవుని దృష్టిలో యథార్థత కలిగి ప్రవర్తించి 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా పరిపాలన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి యెరూషలేములో పరిపాలన మొదలుపెట్టిన 3 నెలలకే తన పరిపాలన పడిపోవడానికి గల కారణాలేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి యెరూషలేము మీద అధికారిగా, అధిపతిగా, రాజుగా దేవుడు యెహోవా యాకీన్ని నిలబెట్టాడు. పిల్లలు గమనించాలి. ఏంటి కారణం అని అంటే, ఇతని యొక్క సంవత్సరాలు ఎన్ని? 18 సంవత్సరాల్లో రాజ్య పరిపాలనకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ్యం పతనమైపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. కానీ 2 మాటలు చెప్పుకుని మనం ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 18 సంవత్సరాలు ఈడులో ఉండగా రాజ్య పరిపాలనకు వచ్చాడు. 12 సంవత్సరాల్లో పట్టాభిషేకం చేసుకున్న వాళ్ళు లేరా? బైబిల్లో ఉన్నారు. ఆ వెనకాల సైన్యాధిపతులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. సహస్రాధిపతులు, అక్కడ ఉన్న అధిపతులు, అధికారులు ఆయన కూర్చోబెట్టి ఉన్న పరిపాలన వీళ్ళు చేస్తారు. ఈ లోపుగా ఆయన విద్యారంగంలో, యుద్ధారంగంలో అన్నింటిలో కూడా అతనికి ఏం చేస్తారు? ట్రైనింగ్స్ ఇచ్చి ఆ తర్వాత అతన్ని ఫుల్ ఫామ్ లోకి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఈ యెహోవా యాకీను 18వ ఏట రాజ్య పరిపాలనకు వచ్చి నాకు తిరిగే లేదు, ఎదురే లేదు అన్నట్లుగా రాజ్య పరిపాలన మొదలెట్టాడు. 18 సంవత్సరాలు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? 18 సంవత్సరాలు. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. 18 సంవత్సరాలు అంటే ఎంత ఉంటారు? ఇంటర్, సెకండ్ ఇయర్, డిగ్రీ. ఓకే, రైట్. దానికి స్తోత్రం. వాళ్ళకి సీఎం గా నువ్వు ఉండు అని అంటే ఎలా ఉంటుంది? పిచ్చోడి చేతిలో రాయి ఎవరి మీద పడద్దో తెలియదు. ఆడి బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళందరికీ వాడు ప్రాధాన్యత ఇస్తాడు. అర్థంగా అప్డేట్ వెర్షన్ అని చెప్పి ఆ మాట వింటాడు. ఉన్న వాళ్ళందరినీ గాలి వదిలేస్తాడు. పిల్లరా, దావీదు రాజ్య పరిపాలన చేశాడు, సౌలు రాజ్య పరిపాలన చేశాడు, బాగానే ఉంది. 12 గోత్రాలు. తరువాత రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు దావీదు పరిపాలన చేశాడు, 12 గోత్రాలు అలాగే ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు రాజ్య పరిపాలనకు వచ్చాడు. అతని యొక్క పాండిత్యపు మాటలు, అతని జ్ఞానవాక్యాలు వినడానికి దేశ విదేశాల నుంచి రాజులు సహితం దానాలు పట్టుకుని, కానుకలు పట్టుకుని అతని యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాజులు యెరూషలేములో పరిపాలన చేశారు. అప్పుడు కూడా 12 గోత్రాలు చాలా అద్భుతంగా, సుభిక్షంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తన కుమారుడు ఉన్నాడే రెహబాము అధికారంలోకి వచ్చాడు. పట్టాభిషేకం. రెహబాము ఎప్పుడైతే పట్టాభిషేకం తీసుకున్నాడో
అతని వయసు కూడా చాలా చిన్న వయసు. దేవుని స్తోత్రం చెప్పరా. పిల్లలకి ఏం తెలుస్తుందండి? కాకపిల్లకి ఏం తెలుసు? ఉండేది దెబ్బ అంటారు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అనుభవం నేర్పుద్దంట పాఠం. ఇప్పుడు ఏది నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, జేబులో చేయట్టి 2 గుండీలు తీసి వెనక్కి వేసుకుని ఇలా పైకి తలకాయ పెట్టుకుని నన్ను చూడు, నా ఉంగరాలు చూడు, నా మెడలో వేసుకున్నా ఏది ఈ గొలుసు చూడు అని అర్థం కదా. ఎదరికెళ్ళేటప్పటికి గోతిలో గొప్ప తన్ని ముందులు పడిన తర్వాత ముందులు రాలిపోయిన తర్వాత అప్పుడు ఆ దాని గుండా వచ్చేవాడితో చెప్తాం, ఒరే బాబు ఆ దానిలో గొప్పలు ఉన్న జాగ్రత్త, నేను పట్టాను రా, నా మూతుకోలు రాలిపోయి నువ్వు కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకో అని మనం చెప్తాం. ఎందుకంటే అనుభవం అయింది కాబట్టి. అనుభవం లేకపోతే ఏది కూడా ఎవరికి పాఠం చెప్పలేము. ఈ రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చాడు, నాకు మించింది లేదు, నాకు తోసిందే రాజ్య పరిపాలన చేస్తానంటాడు. ఎవరి దగ్గర ఆలోచన చేయాలా? హల్లెలూయా. సీఎం గారు ఉన్నాడండి ఎక్కడ, ఎవరో మీకేమో రేవంత్ రెడ్డి గారు, మాకేమో చంద్రబాబు నాయుడు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు అంటే ఎవరో చేయలేరు, మంచిది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరైతే మనకి ఏమైనా చేతులు పెడతారో ఏంటి? దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఇప్పుడు రాత్రి కలగన్నాడు సీఎం గారు. పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి, నాకు రాత్రి మంచి కళ వచ్చింది, నేను పలానా పథకం పెట్టినట్టు ఆ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నానని చెప్పి గ్రాంట్ చేసేసి సంతకం పెట్టేసాడు అనుకోండి. ఎలా ఉంటది? ఎలా ఉంటది అనుకుంటున్నారు? 30 తిప్పలేడు 3 చెడులు ఉంటాం మనం ఇదారా. రాత్రి కలగన్నాడు, బాగానే ఉంది. ఏం చేయాలంటే అడ్వైజర్ కమిటీ అని ఉంటది. సీఎం గారికైనా పిఎం గారికైనా ఎవరు ఉంటారు? సలహాదారులు. దేవుని స్తోత్ర. దాంట్లో తలల పండిపోయిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అది అలాంటి బ్యాచ్. దేవుని స్తోత్రం చెప్పలే. అంటే ఆయన మనందరికి ఇక్కడ అందరికంటే వయసు ఎక్కువ ఉన్న ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర అడిగితే బోర్డు చెప్తాడు. రోజు చాలా మీరు పెన్నం పుస్తకం పట్టుకుంటే ఎన్నో చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఆ దగ్గర నేర్చుకోరు కదా ఎన్నో. నేను పీసీ కాలం వాళ్ళు ఉన్నాడే, కూర్చోండి, నేను చెప్పినట్టు మీరు వినాలంటారు. మనమే, నేను ఆ వర్షంలో ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఆయన ఎవరు అన్నాడు? నీకు బిషప్ ఇచ్చేస్తాను అన్నాడు. ఊరుకో, బిషప్ మోసే అంత ఏం లేదు, వయసు లేదు. నాకు వద్దు బాబు అన్నాను. దేవుని స్తోత్రం చెప్పలే. FTH ఇచ్చి తర్వాత డాక్టరేట్ ఇచ్చి బిషప్ చేసేస్తాను అన్నాడు. వద్దు బాబు, నాకు బిషప్ వద్దు, ఏ అప్పు వద్దు, ఈ అప్పులు ఉంటే చాలా అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం బాగా గమనించాలి. అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి సిఫారసు చేయాలి. నేను ఈ పథకం పెడదాం అనుకుంటున్నాను, సామాన్యులు మొదలుకుని ధనికులు వరకు ఎలా ఈ పథకాన్ని స్పందిస్తారు. దీనివల్ల ఏమైనా ఖజానాకి నష్టం వస్తుందా? దీనివల్ల ఓట్లు రావుతాయా? దీనివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయా? గొడవలు వస్తాయా? సమస్యలు వస్తాయా? అన్న దాని గురించి అన్ని కోణాల్లో, హల్లెలూయా, అన్ని కోణాల్లో చర్చించి అప్పుడు సీఎం బాల మీదకి వస్తుంది ఫైల్. ఇలా చేస్తే ఈ రకంగా లబ్ధి పొందుతాం, ఇలా చేస్తే ఇంతమంది నష్టపోతారు అని చెప్పి వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ గా ఒక మండలమో జిల్లాయో తీసుకుని అక్కడ అది అమలు చేసి బాగుంది, పర్వాలేదు అని అనుకుంటే రాష్ట్రం అంతా దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇది పద్ధతి. దేవుని స్తోత్రం చెప్పలేదు. ఈ రెహబాము గారు తనతో ఎదిగిన యవనస్తుల దగ్గర ఆలోచన చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఇది ఎవరి మాటనే వింటారు యవనస్తులు? దేవుని స్తోత్రం. ఒక కుర్రాడు, అది ఇవన్నీ దాంట్లో వెళ్ళిపోతాం, అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. బయటోళ్ళు తల్లిదండ్రులు గద్దిస్తే ఎనరగాని ఎవరి శత్రువులు అయ్యో పాపం అలా జరిగిందా అని అంటే నన్ను పట్టించుకున్నవాడు ఈయనే, నా గురించి యోగక్షేమాలు బాగా పట్టించుకున్నవాడు ఈయనే అని చెప్పి ఆయన చెప్పినట్టే వింటారు. తర్వాత ఆడు ఏదో రకంగా డమ్మగొట్టేస్తాడు. నేను స్తోత్రం చెప్పండి. దుబ్బనే గ్రామం ఉంది, అక్కడ మనకు చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఇలాగే వాక్యం చెప్పి ఆమె అన్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక ఆవిడండి, రాజీ గారండి,
ఒక మాయ మాటలు చెప్తే అడిగి డబ్బు ఇచ్చానండి, ఇదిగో బొమ్మ అదిగో బొమ్మ అంటున్నాడు, ఎత్తలేదని ప్రార్థన చేయండి అన్నది. నేను స్తోత్రం. ఆ పక్కన ఇంకో వాళ్ళు లేచింది, ఏం నువ్వు ఇచ్చావా? నేను ఇచ్చానండి ఆడికే. ఇంకొక ఆవిడ మూల మీద లేచింది, మీరు ఇచ్చారా? నేను కూడా ఆడికి ఇచ్చాను అనంది. ఇంకొక ఆవిడ లేచింది, నలుగురు. ఆ సంఘంలో ఏది గుడి కొట్టేసేసింది, అది బయటపడే. నలుగురు అప్పెట్టారంట ఒకరికి. ఆడిపోయే కలరాను దగ్గర ఎట్టాడా, నా దగ్గర ఎట్టాడా, ఆడికి ఎక్కడెత్తాడో మా ఇద్దరు సచ్చినోడు అంటుంది. ఊరుకో అమ్మ ప్రార్థన చేద్దాం అన్న దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే ఎక్కపోయి పుట్ల పడిపోతారు వీళ్ళు. 4 బిస్కెట్లు వేసేటప్పుడు ఇంకెక్కడ ఆగలరు. చాలు పేసి చెప్పలేరు కూడా వేస్తారు. ఒక ఊరు వెళ్ళింది, భోజనం పెడుతుంది మహాతల్లి, బాగానే ఉంటుంది. ఏదో ఆనందంగా దైవజనుడికి ఆహార పానీయాలు వడ్డించాలని పెడతారు. పెట్టినప్పుడు మేము తినాలి కదా, ఆవిడ చెప్పాను కూడా అలాగే చూసారు. ఎలా ఉందండి అంది. బాగుందమ్మా. మొత్తం కూరలో దాకలో ఉన్న కూర అంతా వేసేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఉప్పు ఎక్కువైంది చెప్పనా? చెప్పండి. ఒకసారి చెప్పాను మీకు, ఒక ఇంటికి వెళ్తే కోడిగుడ్డు కట్టేసింది మహాతల్లి. కోడిగుడ్డు కట్టేసి, అంటే ఏం లేదు ఇంట్లో, స్వీట్ లేదు, హద్దు లేదు, పాపం ఏదో కట్టాలి. దైవసేవ కూడా వచ్చాడు, ఖాళీగా పంపకూడదని ఆశ. ఎవరికి స్తోత్రం. ఈలోపు కలుగుతుంది, జాజీ గారు ఉండండి కూర్చోండి అని. అలా ఆయన గారితో మాట్లాడుతున్నాను. ఈలోపు పిల్లలు ఉన్నారు, పిచ్చాపట్టి మాట్లాడుతున్నాను. ఈలోపు నా వంటగదిలో ఉంది కదా, అమ్మ ఏమి తిన్ను ఏమి తాగను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉంటానంటే ఉండండి అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. నేను స్తోత్రం. మొత్తం మీద కలగడేసి పడి చూసి మొదలెట్టింది. ఎప్పరొట్లాగే చూసి 2 కోడిగుడ్లు కలిపి కొట్టింది కదా, ఎప్పరొట్లాగా ఉంది. నేను స్తోత్రం చెప్పలే. నేను ఎంత ఉంటానండి, ఎంత ఉండదు అమ్మా, ఇది నేను తినలేను కానీ దాంట్లో 4 వంతుల్లో 1 వంతే పెట్టు అని అన్నా. అబ్బే కాదు అంది. కాదు లేదు ఇది లేదు, నేను 2-3 చోట్ల ఈ తాగొచ్చాను, నేను ఇంకేం తినలేనని చెప్పాను. సరే సరే అంటే వద్దంటాడు కదా, పాలు ఇబ్బంది పడుతుంది, పొల తీ కొద్దిగా సగం పాలు అని చెప్పి పావు తీసి తిన్నాను. ఒక ముక్క ఇరుచుకుని నోట్లో పెట్టేటప్పటికి బయటకు అప్పుడు అందలేదు. ఎందుకని? ఉప్పు కసిపోయిపోయింది. నీళ్ళు పట్టుకున్నాను, పట్టుకొచ్చింది. ఒక ముక్క నోట్లో పెట్టా, ఏదో మాట్లాడాలి, కొట్టుకేసుకోవాలి. మరి బయటకు చెప్పండి కదా, ఊరు అంటే ఎలా ఉంటాయి? అయ్యి బాబు మా ఇంటికి కట్టండి అనుకుంటా రావడం. అందుకని చెప్పి నీళ్లు తాగుతూ మొత్తం మీద అలాగే ఆ పావు తినేశాను. ఆమె అని చెప్పి ప్లాన్ చేసేసి బతుకు జీవనాన్ని పరిగెత్తేసాను నేను. హల్లెలూయా. బండి మీద వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది. జారీ గారండి, తప్పు అయిపోయిందండి, క్షమించండి అని అంటుంది. ఏంటి అని అంటే, ఉప్పు ఉన్న సగం ఉంది కదా, ఆ 30వ సత్వరం లోపలికి వెళ్ళి మెక్కింది బాబు, తిన్నది బాబు ఆవిడి. అయ్యా అని అనుకుని, కానీ అయ్యో ఆ ఆయన గారు అప్పుడే ఫోన్ చేశాడంట, ఆయన పెట్టలేదు, చిత్త కొట్టేసిన. నేను చెప్పండి అదే అక్కడ కానీ ఉప్పు కసిపోయిందమ్మా అని అన్నానా, పడిపోతే దెబ్బలు. నేను వచ్చి కుటుంబాన్ని సరి చేయాలి కానీ నేను వచ్చి కుటుంబాన్ని ఎడగొట్టినట్టు ఇప్పుడు ఏడుపడుకోవడం. సరే మొత్తం మీద ఏం చేశారంటే, తినేసి వెళ్ళిపోయాను కదా, ఫోన్ చేసి అది తప్పు అయిపోయిందండి, తప్పు అయిపోయింది ఏముందమ్మా కంగారంటే. అంటే మీరు ఇందాక వచ్చి వెళ్ళిపోతున్నాను అన్నారు కదా, అప్పుడు కలుపుతున్నాను నేను, ఉప్పు వేసే ముందు మీరు వెళ్ళిపోతానండి అక్కడ పెట్టేసి అది గారు ఉండను అని చెప్పాను కదా, మళ్ళీ లోపలికి వెళ్ళి లేదేమో అని మళ్ళీ వేసాను. ఇప్పుడు తప్ప ఎవరిదే? నాదే. కాబట్టి ఎవరు ఆ మాట చెప్తుండగా మా తప్పు మీది కాదు, నాదే. ఏమవుదు, ఓకే ఏం పర్లే, బాగానే తిన్నాను అన్నాను, వెళ్ళిపోయింది. నేను స్తోత్రం చెప్పండి. అదే అసలు చెప్పే మాట. ఇల్లు కట్టుకున్నారండి పాపం, ఇల్లు కట్టుకున్నారు బాగా. దానికి ఓపెనింగ్, గృహప్రవేశం. నేను మా అమ్మగారు బయటకు వెళ్ళాను. అంతకుముందు వాళ్ళ తాక దేవుడు చేసిన మహాకృప, వాళ్ళకి దేవుడు సహాయం చేశాడు, ఇల్లు కట్టుకున్నారు చక్కగా. వచ్చే చుట్టాలందరికీ కూడా క్యాటరింగ్ ప్రొవైడ్ చేశాడు. క్యాటరింగ్ మా అమ్మగారు తినరు, నేను స్తోత్రం చెప్పడం. కాబట్టి నేను కూడా
మన దగ్గర స్పెషల్ ఏంటి? అమ్మగారితో పోతే నేను దేనికి స్తోత్రం చెప్పండి, అంతే కదా. సరే, అమ్మగారు తిన్నరు కాబట్టి అని చెప్పి నా చేతులతో నేనే వంట చేయాలని ఆ యజమానురాలు పాపం, ఆవిడ ప్రేమ మరి సేవకులంటే. అప్పుడు ఇది పొయ్యి మీద పల్లెటూరు ఏముంటాయి, మామూలు పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యి మీద కొబ్బరాకులు పెట్టి పలావు చేసింది. దేవుని స్తోత్రం చెప్పరా? కొబ్బరాకుల మీద పలావు చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కగా కలబెట్టింది, బాగానే ఉంది. మేము కూర్చున్నాం, పట్టుకొచ్చి పెట్టి పలావు నిజంగా ఎలా ఉందంటే, దేవుని స్తోత్రం చెప్పండి, అన్ని చెప్పేస్తాను ఇది మైబిల్లో అలా కొంచెం పేరు చెప్పంగా, ఊరు కూడా చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి. అదే కూర్చున్నప్పటికీ పలావు పెట్టింది తల్లి, ఎంతో ప్రేమతో చేసింది ఆవిడ. కాబట్టి ప్రేమతో చేసినప్పుడు తినాలిగా, ప్రార్థన చేసుకుని తింటుంటే అది నిజంగా మన ఉప్మా కూడా చూసారు. ఉప్మా సద్దా పాప ఏ బియ్యం వాడాలో తెలియదు. ఆవిడ మొత్తం మీద పెట్టాలి మంట అని చెప్పి మొత్తం పొలవమని పెట్టేసి పొగసూరిపోయి అది ఏమైపోయిందంటే సెలివిల్లాని తయారైపోయింది. అది పట్టుకొచ్చి పెట్టింది. మా అమ్మగారు చూసి పొలం నేను తిన్నగాని పెరిగేసి పెట్టండి అంటాను. దేవుని స్తోత్రం. నేను ఎవరి బుక్ ప్రేమతో చేసానండి అందులో పెట్టమ్మా అన్నాడు. వేసింది అంతే. ఉప్పు కారం రకరకాల టేస్ట్లు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. లోపలికి అతను బయటకు వచ్చాడు. అక్కడ నుంచుంది మా తల్లి. ఇప్పుడు పక్కన పెట్టేద్దామంటే పర్వాలేదు, కదులుతులే. ఎలా ఉందండి అంది. నేనేం చెప్పను, బాగోలేదమ్మా. ఏంటి కోడి, ఏంటి పొలవన్నా? దేవుని స్తోత్రం. ఏం పెడతా కళ్ళు మూసుకుని తినవలసిందే. దేవుని స్తోత్రం. ఇప్పుడు కాబట్టి చెప్పానండు, ఆ ఊర్లో చెప్తే ఎవరు పాపం నిద్రాటం. దేవుని స్తోత్రం. మీరు చెప్పారు కాదు. దేవుని స్తోత్రం. మొత్తం మీద తింటూ ఉంటుంటే ఎలా ఉందన్నాను, బాగున్నాను. బాగుంటే అంతా నీకేనండి వేసేసి ఇప్పుడు తినాలా ఏడవా, ఒక ముద్ద తింటాం, ఒక గ్లాస్ నీళ్ళు. నాకెప్పుడు అటు వచ్చేది ఏంటంటే గ్లాస్ నీళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాంటి ఎన్నో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు పాయింట్ ఎక్కడికి వచ్చాం? రెహబాము. అదే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చెప్తే విన్నాం కదా, ఎవరైనా బయట వాళ్ళు అయ్యో పాప అమ్మ జరిగిందా, అమ్మ బాబు అనేటప్పటికి మనం ఎక్కడ లేని ఆనందం వచ్చేది. మనం వాళ్ళతో మనం చెప్పినట్టుగా. అలాగే చర్చిలో ఏ 4 బిస్కెట్లు వేసేటప్పటికి నలుగురు ఒకరికి అప్పెట్టారు. ఇది ఇలా ఉంచాడు. ఆ ఊర్లోనే హల్లెలూయా ఒకే కుటుంబానికి సంబంధించిన భర్త, భార్య, కొడుకు ఆ ఒక్కడికి అప్పెట్టారు. స్తోత్రం. ఎలాగనుకుంటున్నారా? బాగా చిన్న చెక్ పనిపడిందండి, 50,000 కావాలి. అసలు ఇచ్చేవాడు ఇస్తాడు. 4 రోజులు నేను చేయమర్చేస్తాను, లేకపోతే ఒట్టి వేసాక అలాగే రమ్మంటే ఏ చుట్టాలేం కాదు. వచ్చి కలుపుకుంటున్నాడు. అప్పుడప్పుడు వేసాడు ఒక బిస్కెట్ అయితే ఇది ఎప్పుడు పనికొస్తాడని బాగా అంటున్నాడు. ఈడేమో ఎక్కలేని ఆనందం వచ్చేసి తీసుకో బామ్మద్దే అన్నాడు. 50,000 ఇచ్చాడు. ఇదిగో మా ఆవిడ చెప్పే అన్నాడు. ఇది భలే ఉన్నది అనుకున్నాడు. అక్క చాలా గొడ్డు సమస్య వచ్చింది, నాకు కొంత డబ్బు కావాలని అడిగాడు. సరే తమ్ముడు దాన్ని ఏముందా ఎట్టాలే అని చెప్పి కొంత ఇడికి ఇచ్చిందంట. ఇత్తు మా ఆయన చెప్పకే మళ్ళీ వచ్చే పైసా కూడా ఉన్నాకు అన్నట్ట. ఊరి ఏదో భలే ఉంది అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా ఎక్కడే అనుకుంటున్నాడు, అప్పుడప్పుడు తగిలిస్తాడు కదా. ఆ జేబులో 1000 రూపాయలు 100 రూపాయలు కొట్టేసి దాచేసారే ఆ డబ్బులు. దేవుని స్తోత్రం చెప్పలే. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం. ఎలా వేస్తారంటే అలా వేస్తారు. దేవుని స్తోత్రం. దొరకరంతే. ఈ 4 రోజుల తర్వాత ఎక్కించుకున్నాడు. ఏంటి 1000 రూపాయలు ఉండాలి, ఏంటి దీంట్లో ఖర్చు పెట్టి ఉండాలి, మర్చిపోతారు 4 రోజుల తర్వాత కదా. దేవుని స్తోత్రం. అది కాబట్టి ఎలా మిస్ అయిందో తెలియదు. మొత్తం ఇది అన్ని ఆడికి కొడుకు కేసాడు బిస్కెట్ నేనగా. ఆడు కూడా మా అమ్మకి మా నాన్న చెప్పు అని ఆడు చెప్పాడు. అడిగినప్పుడు అలాగా ఏడు గొడవ చేస్తున్నావు చెప్పండి మా అక్కే దిగలే, ఇప్పుడు దిగలే. అలాగలా నేను చేసుకుంటూ వచ్చాడు. ఆ ఒక్కడికే చర్చిలో ఇచ్చిన వాళ్ళు ఆ ఒక్కడే.
అక్కడ ఇచ్చిన వాళ్ళు ఊరంతా 2 కోట్ల అప్పు. చెప్పండి, నవ్వు దిగొమ్మని ఎడుతున్నారు వీళ్ళు. వీళ్ళకి వేసేటారు తీసుకెళ్తే స్టేషన్కి. ఆడ అంటున్నాడా ఎస్ఐ అన్నాడు, ఎన్నిసార్లు వస్తారు నువ్వు పని చేయి, పుస్తకంలో పేరు రాయి, పలానా వాడికి ఇంత, పలానా వాడికి ఎంత ఇవ్వాలి, పలానా వాడికి ఎంత ఇవ్వాలని. ఎంతమంది ఆడెవడో కూడా వచ్చావు, వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చావు అన్నాడంటే ఎస్ఐ. ఆడవిడే చెప్తుండే, ఎస్ఐ కదా ఆయన డబ్బులు ఇవ్వాలంటే నేను బతుకున్నాగా, నేనేం తాగి నచ్చిపోమంటావా అన్నాడు. ఇప్పుడేం చేయాలి అని పిలిచి అడుగుతానంటున్నాడుగా, ఏమన్నంటే ఏడవా అడుగుతానన్నాడు. చచ్చిపోయి వెళ్ళుకో, నేను తీసుకొచ్చాక మళ్ళీ ఎక్కడికే తన్నారా బాబు అని చెప్పి అది ఎదుర్కొండా తిరుగుతున్నా సరే ఏ మాట నాకెత్తా అంటున్నాడు. ఏమి తప్పించినోడు ఎదుర్కొండా ఉన్నా నోట్లో నుంచి ఆట రావట్లేదు. ఆడికి నీతి, న్యాయం, గౌరవం, పేరు ప్రతిష్టలు ఆడికి లేవు. ఆడు ఏ రకంగా ఇస్తాడు డబ్బు? నేను స్తోత్రం. ఈ జనమందరూ ఆడి గడిపోతారు. ఎవరు గడిపోతారా? ఆ చెప్పినట్టే ఇది కుటుంబాల జీవితాన్ని నిర్వహణ చేసేస్తారు. రెహబాము కూడా తనతో ఎదిగిన యవ్వనస్తుల యొక్క ఆలోచన తీసుకుని రాజ్య పరిపాలన మొదలు పెడితే రాజ్యం పతనమైపోయింది. 12 గోత్రాల రాజ్యం 2 గోత్రాల రెహబాముకి మిగిలారు. 10 గోత్రాలు సపరేట్ అయిపోయింది. యెరోబాము వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నేను సోదరం చెప్పలే, పిల్లలు గమనించాను. అసలు ఈ యెహోవా యాకీను 18వ ఏట రాజ్య పరిపాలనకు రావడం వయసు రీత్యా తనకి జ్ఞానం లేదు, ఆలోచన లేదు, తెలివితేటలు లేవు, ఇంకా అంత మైండ్ మెచ్యూర్ అవ్వాల. నేను స్తోత్రం. హల్లెలూయా. అంటే పిల్ల చేష్టలు అంటారు చూసారా, అవి బాలేదు. మరి ఎలా నిలబడద్ది? యుక్తిగా ఆలోచన చేయాలి, ఉన్నతంగా ఆలోచన చేయాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ లో మేనిఫెస్టో పట్టుకుని తిరుగుతారు కదా, మీకు ఇది చేస్తాం, మీకు ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేమన్నాడు వస్తే ఇలా చేస్తాడంట అని పరిగెత్తుకు ఎక్కడ కదా చెప్పట్లు పడేసి ఏంటి చేద్దాం 4 సంవత్సరాల తర్వాత అప్పుడు మొదలెడతారు. దేవుని స్తోత్రం చెప్పలే, మొత్తం చేస్తామో చేసాం అంటారు. పిల్లలు గమనించారు. డబ్బు ఉన్నప్పుడు ఏది గుర్తులేదు, డబ్బు లేనప్పుడు అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు. అధికారం ఉన్నప్పుడు ఏది అన్ని ఆలోచనలు ఉంటాయి. అధికారం వచ్చిన తర్వాత ఆయన కాల్మి కాలేజీని గుబాగుడి ఎక్కువ రాజు మేడెక్కు అన్నాడు. అలాగా దేవుడిచ్చిన అధికారం ఏదైతే ఇచ్చాడో అధికారం పొందుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అది కావాలి. దేవుడు వాడెక్కేదాకా వాడ మల్లన్న, వాడ దిగాక వాడ బోడి మల్లన్న టైపు. దేవుడు జరిగేదాకా దేవుడు అట్లా నీ ఉంటే ఏ పాటది, నీ ఉంటే నాకు సారం చేసి ఉండి పాడేసుకుంటాం అంతే, పాట పాడేస్తాం, ఏం చేసి మరి పాడేస్తాం అంతే. దేవుడు ఇచ్చిన తర్వాత కనబడతావా? వారాలు సంవత్సరం అయిపోయి పండగ ఇస్తున్నారు చూసారా, క్రిస్మస్ కి ఇంకా దేనికి, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఏంటంటే 3 పండుగలే, 1 క్రిస్మస్, 2 న్యూ ఇయర్, 3 గుడ్ ఫ్రైడే. ఇదే మన పండుగలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది కాబట్టి ప్రియులారా అలా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? ఎలా పరిపాలన చేద్దాం అనుకున్నావు? తండ్రి పరిపాలన చేసినప్పుడు నా తండ్రి ఎలా చేస్తున్నాడు, అదే నాకు అధికారం వస్తేనా నేను చీల్చి చెండాలిస్తాను, నేను గొప్ప పేరు ప్రఖ్యాతమైనటువంటి గొప్ప మహారాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటానని ఎన్నో కళలు అన్నాడు, ఎంతో మందికి చెప్పాడు. కానీ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? నీకు ఇచ్చాడు ఐశ్వర్యం, నీకు ఇచ్చాడు అధికారం, నీకు ఇచ్చాడు మహిమ, నీకు ఇచ్చాడు ప్రభావం. ఇచ్చిన తర్వాత నీ స్థితి ఏంటి? నీ చేష్టల వలన, నీ ఆలోచన వలన, నీ ప్రవర్తన వలన, నీ స్వబుద్ధి వలన, నీ సొంత ప్రయత్నాల వలన, సొంత ఆలోచన వలన దేవుడిచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన మహిమ ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుడు ప్రతి వ్యక్తికి దేవుడు
అవకాశాన్ని కల్పిస్తాడు. అవకాశం చేతికి వచ్చిన తర్వాత చేజార్చుకున్నావా మళ్ళా నీ చేతికి రావడం కష్టం. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. హల్లెలూయా. ఆదాముకి ఏమి కష్టం లేకుండా ఆయన తోటేసి ఆ తోటలో దేవుడు వ్యవసాయిస్తున్నాడు. ఆయనే తోట వేసి దాన్ని 4 పాయలుగా కాలువలు వేసి చక్కగా ఏపుగా ఎదిగేటట్లు తోటలు వేసి చక్కని ఫలాలు ఫలించేటువంటి చెట్లుగా చేసి చెట్లులో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని నిరుభ్యంతరంగా తినండి. మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్లు తినిచ్చే జీవవృక్ష ఫలాన్ని తినద్దు అన్నాడు. హల్లెలూయా. ఇది మామూలు మళ్ళీ ఏమంటే మళ్ళీ లేచిన మహిళలు అవ్వమంటారు. మళ్ళీ నాకు మహిళ ఈయన ఎప్పుడు మన కోసమే చెప్తాడు. నేను స్తోత్రం చెప్పరా? ఇప్పుడు అన్ని రుచులు కావాలి. నేను స్తోత్రం చెప్పరా? ఎక్కడికైనా వాటలు తీసుకెళ్ళాం అనుకో, మా అమ్మ వాటలు తీసుకెళ్ళాను అనుకోండి, ఏడ్చాడు సరిగ్గా ఉప్పే లేదు. నేను కనబడి తినేస్తాను అంతే. నేను స్తోత్రం చెప్పరా? మా పేరు నేను స్తోత్రం చెప్పరా అంటే మా ఎవరని కదంటే ఎవరికైనా చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని చెప్పారు. ఈ వాక్యం మా ఎవరి నుంచి చేయండి, నేను ఫెయిల్ అవుతానా అని అంటే మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. మళ్ళీ నా తక్కువ మాడిపోతాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాను కదా. ఇప్పుడు అన్ని రుచులు చూడాలా. అన్ని రుచులు చూస్తేనే వీళ్ళు ఏం చేస్తారా? సర్టిఫికెట్ ఇస్తారు. దేవుని స్తోత్రం. ఏమన్నా పిలుపు గారు దేవుని స్తోత్రం సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు అన్ని రుచులు చూసేసింది ఎవరో అమ్మమ్మ గారు. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు రోజు చూస్తుందండి ఏంటది? మంచి చెడ్డలు తెలివిచ్చే దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు కళ్ళు కంటే రెటీనా పవర్ ఎక్కువ అంటండి. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ నాకు లేకపోయి కూడా దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మమ్మల్ని ఇది వారంలో తీసా మా ఆవుతో కానీ నేను పొరపాటున ఎక్కడే షాపింగ్కి వెళ్ళానా నా దుంప తెగిపోయినట్టే. ఇద్దరు కొడుకులు దేవుని స్తోత్రం. నాన్నోయ్ అమ్మోయ్ అమ్మ నా మీద నా దగ్గర పంపారు. నేను నా నటులందరూ అటు వెళ్తారా లాగేస్తారు, ఇటు వెళ్తారా లాగేస్తారు. ఏం చేయాలి తీసుకెళ్ళి కాళ్ళు పెట్టేసి ఆ పూర్వ ఇచ్చి అక్కడే కూర్చొని కాదు ఇంకా రాదు ఏం చేయను దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనకు అనుకో పురుషులకు చూసినట్టే అవి బాగా తీసుకెళ్ళి అంటాం. పెట్టిన పవర్ ఎక్కువ చూసి పరిశీలనగా పరిశీలిస్తేనే కానీ తీసుకో దేవుని స్తోత్రం చెప్పాలి. కన్నులకి 38గా కనబడుతుందండి. ఏంటది? ఈ ఆదాం గారు పాపం ఏ చెట్టు పండు అయినా పర్లేదు అని ఆ చెట్టు ఎత్తున్నాడు, ఈ చెట్టు ఎత్తున్నాడు, హాయిగా తింటున్నాడు, హాయిగా నిద్ర వస్తున్నాడు. ఇవి నిద్ర వస్తున్నా దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అన్ని రుచులు చూసే ఆవిడ కాబట్టి ఏమైనా సరే ఆ రుచి చూడాలనుకుంటుంది కానీ తన అట్లా వద్దన్నాడు. ఎక్కువ దేవుడు వద్దన్నాడు అని అనుకుంటాడు. ఎవరు అనుకూలంగా ఉన్నారో చూస్తాడు, ఎవరు వీక్ పాయింట్ లో పట్టుకోవాలని చూస్తాడు. వెంటనే వచ్చేసింది ఇది నిజమాంది. మరి దేవుడు తినన్నాడు అనుకునే తినలేదు అనుకున్నాడు. తిన ఏపర్లా తినతా తిన వెళ్ళిపోయినందుకు కోసేసింది అంతే. 3 దెబ్బల్లో మళ్ళీ దేవుని స్తోత్రం కోసేసి తినేది పట్టుకొచ్చి నేను తిన్నా. ఇప్పుడు నాతో అనుకోవాలి కదా. నేను వేడను వదలా అంతే దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను ఎక్కడ అక్కడ రావాల్సిందే, నేనేం చేస్తాను చేయవలసిందే. నేను మనం వదలండి ఎవరు పిలిపాడు నేను స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. కాబట్టి పట్టుకు ఇచ్చింది ఏం చేస్తాడు పాపం? తినకపోతే ఒక ఎత్తు, తింటే ఒక ఎత్తు. దేవుని స్తోత్రం. దేవుడికి ఏదైనా చెప్పుకుందాం అనుకున్నాడు. అడగలగా ఎక్కడ తిరిగి ఇది పండు ఎంత ఇక ఉంది, అన్ని పండ్లు తిన్నాం, ఈ పండు ఏంటి అని చెప్పాలిగా. ఎంత ప్రేమో ఇచ్చింది తినేసాడంతే. దేవుని స్తోత్రం చెప్పరా? అదే అలాంటి ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్పరా? ఆయనకి బోర్డు ఏంటి పేర్లు పెడతానే కానీ తింటలేదు. ఆదాం గారు లాంటి వాళ్ళు అయి ఉంటే వాళ్ళ బలి ఉండలే. దేవుని స్తోత్రం. ఉప్పు కారం ఎక్కువ చేసినా పర్లే, ఉప్పు ఎక్కువ చేసినా పర్లే, ఎలా వండేసి కలబెట్టేసి పారేసినా పర్లే, మా ఆయన ఏమిస్తా తినేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పలే. అదే ఆదాం లాంటి వాడు కావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పలే. ప్రార్థన చేస్తున్నారు పెళ్లి కోసం. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా.
కష్టమమ్మా. ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా ఉండేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పరా. అది ఏదో తేడా తాళ కడిగేసేవాడు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొండనే కడిగేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యెహోవా యాకీను అధికారంలోకి వచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఎవడి ఇక్కడ నెబుకద్నెజరు రాజు వచ్చేసాడు. యుద్ధానికి వచ్చి ఎవడు బలహీనంగా ఉన్నాడో వాడు పడగొట్టాలని ఎదురు చూసేవాడు ఎవడాడు? మన విరోధి అయిన సాతాను. గర్జించు సింహం వల్లే ఎవరిని నిలుగుతున్నాడు తిరుగుతున్నాడు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. హల్లెలూయా. కాబట్టి మనం బాగా గమనించాలి. వాడు మన వైపు వాడు ఎదురు చూస్తున్నాడు, పడగొట్టాలి. మొత్తం మీద నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు దండెత్తి ఎవరి సైన్య సమూహంతో వచ్చి ఏమంటే ఆ దేశంలో ఉన్నటువంటి యెహోవా యాకీని, తన సైన్యాన్ని, తన భార్యని, తన తల్లిని కూడా పట్టుకుని చెరగా తీసుకువెళ్ళిపోయాడు. హల్లెలూయా. భార్య ఎన్ని కన్నీరుగా ఏడుతుందో తెలుసా? అయ్యో నా భర్త ఉన్నాడు, నాకు తిరిగలేదు. నా భర్త లాంటి రాజు ఏ ప్రాంతంలో ఉన్నాడని చాలా సంతోషించింది. నా భర్తే సర్వస్వం అనుకుని ఎన్నో కలగలది. ఇప్పుడు ఆ భర్త చేసినటువంటి పనిని బట్టి దాసత్వంలో బ్రతుకుతుంది, కన్నీళ్ళుగా ఏడుస్తూ ఉంది. తన తల్లి కూడా నా భర్త లేకపోయినా నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు చక్కటి పరిపాలన చేస్తున్నాడు, నా కుమారుడికి ఎదురు లేదు తీరు లేదు అనుకుని చాలా సంతోషంగా, నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు అనుకుని ఎంతో సంతోషిస్తూ ఉంది. అలాంటి టైంలో శత్రువులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత బానిసత్వంలో పడి కన్నీళ్ళుగా చేరుతుంది. అయ్యో నా బ్రతికిలా అయిపోతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదని కన్నీళ్ళుగా చేరుతుంది. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కూడా నేను ఎంతో గొప్ప ఖ్యాతి కలిగినటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని మా దేశాన్ని బాగు చేయాలనుకున్నాం. ఇప్పుడు జీతాలు లేకుండా బానిసలుగా ఉంటూ ఈ దేశాన్ని మేము అభివృద్ధి పరచడానికి మేము ఇక్కడ బానిసలుగా పడవచ్చు వస్తుంది. జీతం లేని పని. అక్కడ సైనికులు కూడా జీతం లేని పని ఈ దేశానికి వచ్చి బానిసలుగా బ్రతుకుతున్నారు. కన్నీళ్ళు ఖర్చు గుండెలు కోసం వేస్తున్నారు. ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఎంటైర్ ఫ్యామిలీ, ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఎంటైర్ సంఘానికి, ఒకడు చేసిన పాపాన్ని బట్టి దేశమంతా కన్నీళ్ళు కాచి గుండెలు బాగుండి ఏడుస్తున్నారు. దేశంలో మిగిలిన వారు ఎవరండి అంటే ఎవరి దరిద్రులు, అంగహీనులే మిగలబడ్డారు. ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పడిపోయారు? చర్ల. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళుగా చేడుతున్నాడండి. 37 సంవత్సరాలు ఏడ్చాడు. ఎవరో? యెహోవా యాకీను. తను చేసిన పాపం, అతిక్రమం అన్ని తలపోసుకుంటూ కన్నీళ్ళుగా, అయ్యా నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన అధికారం, నీవిచ్చిన సంతోషం, నీవిచ్చిన సమాధానం నేను పోగొట్టుకున్నానయ్యా అని కన్నీళ్ళుగా చేరుతున్నాడు. పగలు రాత్రులు కన్నీళ్ళు అన్నపాదాలుగా గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు తర్వాత మరొక రాజు అధికారంలోకి వచ్చింది. దినవృత్తాంతాలు 36 మనం చదివితే అక్కడ కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవసారి. అయిపోయింది, వాక్యం అయిపోయింది. మేము లోతులోకి వెళ్ళాలని అనుకుంటున్నాం. చదవండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 36:10. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించారు. మరి అతడు రాజు వెంట అతని సహోదరుడైన సిద్కియాను యెరూషలేము మీద రాజు. సిద్కియా గురించి మనం ఒకసారి చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే బలం లేనప్పుడు మనకంటే బలమైన వాడిని ఎదుర్కోకూడదు. చాలా ప్రమాదంలో పడతాం. మనకి బలం ఉంటేనే ఏం చేయాలి? ఎదుర్కోవాలి తప్ప మనకు బలం లేనప్పుడు మనకంటే బలమైన వాడిని ఎదుర్కోవడానికి ఏమాత్రం ఆలోచన చేయకూడదు. దీనికి స్తోత్రం. సరే, మంచిది, చదవన్నమాట. సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాను. మరి అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించాడు. సిద్కియా ఏలనారంభించిన దేవుని మందిరం కూడా ఉపకరణాలన్నీ కూడా తెప్పించేశాడు. బబులోను సంస్థానాలుగా సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరం లేలేదు. అతడు తన దేవుడిని యెహోవా దృష్టికి చెడుతనంతో నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మీయా మాట వినకయు. కాదండి, యెహోవా యాకీను గురించి చదువుకుంది. నిన్న వచ్చింది
2 రాజులు 25 వచ్చాయి, 24 వచ్చాయి, 25లో చూడండి. 25లో ఈ ఎవరు మన నెబుకద్నెజర్ రాజు తర్వాత ఇంకో రాజు పరిపాలనకు వచ్చాడు బబులోను సంస్థానంలో. అతను వచ్చినటువంటి ఆ సంవత్సరంలోనే పరిశీలిస్తున్నాడంట ఎవరిని? చెరసాలలో ఉన్నటువంటి యెహోవా యాకీను ఎలాంటి వాడో పరిశీలిస్తున్నాడు. అతని గురించి పరిశీలనలో పెట్టినప్పుడు అతను పగలు రాత్రి ప్రత్యత్తాపంతో కన్నీళ్లు గాచి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు దృష్టి అతని మీద పడింది. వెంటనే ఎవరెక్కడ ఉన్నాడు? వచ్చారు. సరసలైనటువంటి యెహోవా యాకీన్ని బయటికి తెప్పించండి. చెర వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొలగించి రాజు వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. చెర వస్త్రాలు ఉంటాయా? ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 150. నేను స్తోత్రం చెప్పలే. సినిమా వస్తానే మనకు తెలియదు. నేను స్తోత్రం చెప్పలే. ఎవరైనా జైలుకి వెళ్తే తెలుస్తుంది. నేను స్తోత్రం చెప్పలే. అలాగే నిర్మాణం కదండి. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిస్తారు? నేను ఫలానాన్ని అని మీరు ఇక్కడ వేసుకున్న సట్లో ఇవి వేసుకున్న పర్వాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది తీసి పాడేసి యూనిఫామ్ వేసేస్తారంటే దేవునికి స్తోత్రం చెప్పండి. 150, 120, 1 అని వేస్తారు వెనకాల. పలానా 120 రా, 420 రా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ అట్నే చేస్తారు. దేవునికి స్తోత్రం. సట్ల మీద ఉంటాయి నెంబర్లు. ఆ నెంబర్ ప్రకారం పేరు పిలవరు అక్కడ, నెంబరే. దేవునికి స్తోత్రం చెప్పండి. చరవస్త్రాలు ఉన్నటువంటి వ్యక్తి రాజు ముందు నిలబడడానికి అర్హత లేదు. కాబట్టి ఆ చరవస్త్రాలు తీసివేయమన్నాడు. ప్రశస్త వస్త్రాలు తొలగించి రాజు వద్దకు తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు అతనితో దయగల మాటలు మాట్లాడాను అని మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పలే. ఎవరితో మాట్లాడాడు? ఎప్పుడు దయచు పొజిషన్కి వెళ్ళమని కదండి. ఇల్లు కూర్చోండి, కాఫీ కావాలా, టీ కావాలా అంటారేంటి? మనకు ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. నేను స్టేషన్కి వెళ్తే, ఏ ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్తే పిల్ల పట్టుకుని వెళ్ళండి. నేను కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టి నీకు తీసిచ్చి నీ చెప్పింది అలా చేస్తాను అన్నాడు. ఇంకెక్కలేనాన్న వచ్చేసింది అతనికి బిల్ల 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 అంటారా అని తిరిగేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. మళ్ళీ అలా అంటే రాజకీయ మీటింగ్ అంటారు. దేవుని స్తోత్రం చెప్పలే. అంటే మా పార్టీ బిల్లట్టుకుని వెళ్తే నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదని అవసరం అంట. కూర్చోబెట్టి తీసిచ్చి మీ పని చేస్తారంటారు. ఇదేదో బాగుంది కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క గది ఇచ్చామన్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఎలాగైనా తిరిగేసి వెళ్ళిపోతాం స్టేజ్కి. మన పనులు అయిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పలే. మళ్ళీ లేకపోతే మళ్ళీ అంటే ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఇప్పుడు స్టేషన్ కంటే అమ్మ పాప అంటారేంటి? కూర్చుంటున్నా వాళ్ళు రాడుదండి లాకి ఈడిపో తెచ్చేస్తున్నాడు అంటారు కదా. వెళ్ళేటప్పటికి ఆ 2 కేకలు వేసేటప్పటికి ఉన్నాడు. మరి మాట్లాడుతూ ఉంటూ దేవుని స్తోత్రం చెప్పలే. మరి ఏంటనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దయగల మాటలు మాట్లాడతారా? రాజుగారు సరసాలో ఉన్నటువంటి వ్యక్తితో దయగల మాటలు మాట్లాడుతున్నాడు. కొట్టించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెక్కడ అన్నాడు? వచ్చారు. ఇదిగో ఇతని సింహాసనం రాజుల సింహాసనం కంటే హెచ్చుగా హెచ్చించండి. హల్లెలూయా. ఇతని యొక్క భోజనం చేసేటప్పుడు నా బల్ల పక్కనే నాతో కలిసి నా బల్ల మీద వీడు భోజనం చేస్తాడు. కొట్టించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన సంతోషాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి ఒకవేళ బ్రతుకుతున్నావేమో, కన్నీళ్ళు వచ్చి పగలు రాత్రులు ఏడుస్తున్నావేమో, ఇక నా జీవితంలో ఏది జరగదా, ఇక నన్ను పట్టించుకున్న వాడు లేదా, నాకు సహాయం చేయవాడు లేదా అని ఏడ్చుచు కన్నీళ్ళు కాస్తూ బాధపడుతున్నావేమో, ఈ కన్నీటిని నాట్యంగా మార్చేవాడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విడిచేవాడు కాదు, ఆయన మర్చేవాడు కాదు. ఆయన బంధువుల కంటే మిన్నైన వాడు, స్నేహితుల కంటే మిన్నైన వాడు, తల్లిదండ్రుల కంటే
చదువుతున్న హల్లెలూయా. రాజుల కంటే ప్రభుల కంటే గొప్పవాడు మనం నమ్మి ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు పశ్చాత్తాపం కలిగి నువ్వు చేసిన పాపాన్ని దేవుని దగ్గర కన్నీటితో ఒప్పుకున్నట్లయితే ఆయన దయా వాత్సల్యం నీ మీద చూపిస్తాడు. కొట్ల చదువుతూ దేవుడు హల్లెలూయా. ఎప్పుడైనా అనపూర్వకంగా నా ఎదుగు తిరిగినట్లయితే దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైనా ఇక కాలం మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా ఏదో తెలుసో తెలియకో చేసిన పాపాలైనా ఉండొచ్చు. మాట ద్వారా, క్రియల వల్ల, తలపు వల్ల ఎన్నో రకాల అతిక్రమాలు మనం చేసి ఉండొచ్చు. యోహాను మొదటి పత్రిక 3:4 ఆజ్ఞను అతిక్రమించి ప్రతి వాడును పాపము చేయుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని సమక్షంలో మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంది. ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? నా దగ్గర కాదు, నీ స్నేహితుల దగ్గర కాదు, నీ దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పబడుతుంది. హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 9:9 మన పాపములు మనం ఒప్పుకుని దేవుడు నల్లదగిన వాడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులు చేస్తాడు. కీర్తన 32:10 ఏమంటే నా పాపము కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటానంటాడు కీర్తనగారుడు. దేవునికి స్తోత్రం. పగలు రాత్రి 37 సంవత్సరాలు ఏడుతున్నాడు. 37 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. తన గోడు పట్టించుకునేవాడు లేడు. అధికారం కోల్పోయి ఎంత గొప్ప అధికారం ఇచ్చావయ్యా, నీ ప్రజలు పరిపాలించే గొప్ప ఆధిక్యత ఇచ్చావు. నా ఆలోచనలు బట్టి, నా సొంత నిర్ణయాలు బట్టి, నా తెలివితేటలు ఆధారం చేసుకుని మనుషుల మీద ఆధారపడి నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నానయ్యా. ఒక్కసారి అవకాశం ఈ ప్రభు నీ కన్నీటిగా చేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త దగ్గర కార్చిన కన్నీటికి జవాబు ఉందో లేదో తెలియదు. నీ తల్లిదండ్రుల దగ్గర కార్చిన కన్నీటికి జవాబు ఉందో తెలియదు. నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర కార్చిన కన్నీటికి ప్రతిఫలం ఉందో లేదో తెలియదు. కానీ నేను నమ్మి ఆరాధించే దేవుని ముందు కన్నీరు గారిస్తే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేయగలను. ఈ మాట సత్యం. చదవద్దు. దేవుడు హల్లెలూయా. యెహోవా యాకీని కన్నీరు గార్చాడు. రాజు హృదయం అతని మీదకి మరలించబడింది. రాజు దృష్టి పడింది అతని మీద. హల్లెలూయా. నిన్నెవరో చూడట్లేదు అనుకుంటున్నావా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన దృష్టి నీ మీద ఉంది. దీనికి స్తోత్రం. నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, అది కావాలి. యథార్థ హృదయం బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది. ఆ విషయంలో యెహోవా యాకీని ప్రత్యేకతాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ పంపించు, నన్ను వస్త్రాలు తీసేయనంట. తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తన మరిన్ని వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు తొలగించినట్లుగా దేవునికి స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, ప్రభా వస్త్రం, ప్రశస్త వస్త్రం ఆయన ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి హైదరాబాద్ లోనే ఒక పెళ్లి జరిగింది. ఐఏఎస్ కుమార్ని పెళ్లి. హల్లెలూయా. ఏలూరు అమ్మాయి ఎవరమ్మా, కుమార్ కూతురు. ఐఏఎస్ ఆయన ఈ కలెక్టర్ని మారుస్తూ ఉంటాడు మీ బంధువులు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మాయి పెళ్లి, వాళ్ళ అమ్మాయి పెళ్లి, కుమార్ వాళ్ళ అమ్మాయి పెళ్లి. ఇక్కడ పెళ్లి జరిగింది. అప్పుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళాం. ఏం పట్టుకెళ్ళాలి? శుభలా కట్టుకెళ్ళాలి. నేను స్తోత్రం చెప్పలే. శుభలా కట్టుకెళ్ళకపోతే ఆడు ఈ టెర్రరిస్టు తెలియదు. సీఎం వచ్చాడు, పెద్ద ఆఫీసులు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు మనం శుభలా కట్టుకెళ్ళదు అనుకోండి, ఎవరో రానివ్వరు. ఇంకో మాట చెప్పనా? మచిలీపట్నంలో, ఇక్కడ మచిలీపట్నం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉన్నారుగా. దేవునికి స్తోత్రం. అమ్మగారు దేవునికి స్తోత్రం. పుల్లమ్మ గారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనండి, ఆ మచిలీపట్నంలో పెళ్లి జరిగింది. చాలా 2018లోనో 17లోనో ఆ పెళ్లికి జయపాల్ గారు పెళ్లి చేశారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. దానికి అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా మా పెద్దనాన్న గారు అల్లుడు ఓసన్న మినిస్ట్రీకి సౌండ్ సిస్టమ్, లైటింగ్ అంతా వేసేది ఆయన. దేవునికి స్తోత్రం. కైకులు ఆయన 43 లక్షలు
కాంట్రాక్ట్ ఆ పెళ్లి మెదక్ డిస్టిక్ లో ఉన్నటువంటి సెట్టింగ్ అంతా కట్టాలి. అలా చేశాడు. దేవుని స్తోత్రం. నేను రాలే, ఇచ్చాడు ఒకలాగా. దేవుని స్తోత్రం. వెళ్ళలేదు, ఏం చేద్దాం? ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేశారండి. తర్వాత పెళ్లికి వచ్చారా, పెళ్లికి రాలేదు, మాకే బోర్డు బొమ్మ ఎక్కడ వస్తాం అన్నాం. పెళ్లికి వచ్చిన వాళ్ళకి కాసు బంగారం ఇచ్చారన్న. వీధిని వాడిపోయి కంచ కుట్టిన కాకిలాంటి పడిపోయి. మరి లేకపోతే పెళ్లి కార్డు అట్టుకెళ్ళిన వాళ్ళు కంటే ఇచ్చారు, కాసు బంగారం ఇచ్చారు. ఆడ దేవుని సోదరు చెప్పలే. పెళ్లికి వెళ్ళిన మనమే ఎట్టాలి గిఫ్ట్, అవునా? వాళ్ళు ఇచ్చారంట. దేవుని స్తోత్రం. పెళ్లి కార్డు పట్టుకెళ్ళకపోతే అది బంగారం లేదు. వీళ్ళరా మనకు కూడా పెళ్లి వస్త్రం లేకపోతే అక్కడికి ఎలా ఉంది? దేవుని స్తోత్రం చెప్పలే. ఎక్కడికి పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వస్త్రాన్ని కాపాడుకో అని అంటాడు ప్రకటన గ్రంథంలో. నీ వస్త్రాన్ని కాపాడుకో. నీవే వస్త్రం ధరించావు? పెళ్లి కుమారుని వస్త్రం, ప్రభాత వస్త్రం, మహిళ వస్త్రం, ప్రశస్త వస్త్రం దేవుడు తొడిగింపజేస్తాడు. చదవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వస్త్రం నీకు ఇవ్వబడిందా? నీకుంటే దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి వ్యక్తివే. నీకు లేదా ఏ మాత్రము ఆయన ముందు నువ్వు సిగ్గుపడవలసిన పనే. వస్త్రం లేని వాడిగానే మిగలబడతావు. అందుకునే ఆ యెహోవాకి మహిమ వస్త్రం, స్తుతి వస్త్రం, ప్రభు వస్త్రం ధరింప చేయబడింది. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపానికి ప్రతిఫలంగా అతనికి ధరింపు చేయబడింది. నెక్స్ట్ తర్వాత అతడు నాతో కలిసి భోజనం చేస్తాడు. చెప్పగలిగా ఒక బానిస రాజుగారితో కలిసి భోజనం చేయడం మాట్లా. రేవంత్ రెడ్డి గారు వచ్చి సడన్ గా వచ్చి ఇక్కడ ఆగి అనుకోండి, ఒక సీఎం గారు పిలిచేయడం తెలియదు అనుకో, మీరు అందరి మొక్కలు ఎవరో చూస్తారు కొట్టు కష్టం మామూలుగా అనుకోరా. ఆయనతో పాటు వెళ్తే అక్కడ హోటల్కి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని భోజనం చేశాను అనుకోండి, వీడియో వాళ్ళు అందరూ మొత్తం పేపర్ టీవీలు రేపు అంతా నా గురించి వాడుకుంటారు. స్తోత్రం. మీరు అందరూ నా దగ్గర వచ్చేస్తారు. ఏమండి మా ఈ ఆస్తికోవడం నేను ఆయన చెప్పాలి ఎవరికి ఆయన వదిలేశారు. ఎవరు అనుకుంటారు ఇప్పుడు ఇవి నేను మీకు ఆయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? చెప్పలేం కదా. పైరెక్టెంట్ అయిపోయి ఈ కాకి ఇదైపోయినట్టు నేను హాస్పిటల్ ఒక్కడనే బెడ్ మీద కూర్చుంటే ఈ టీవీలో అందరూ వచ్చి ఎలా జరిగింది, ఎలా పట్టారు, ఎలా కాలింది, ఎంతమంది వచ్చారని అడుగుతుంటారు. సమాధానం చెప్పాలి. గన్మేసాను ఆ పక్కన చెప్తున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అంట, ఆంధ్రభూమి అంట, ఆంధ్రప్రభ అంట, ఒక్కొక్కరు అందరూ వచ్చి మీరు 1999 జూన్ మాసంలో పేపర్ చూస్తే దాంట్లో నేను ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పలే. అలాగే మీడియా వాళ్ళకి మనం సమాధానం చెప్పలేమండి. నన్ను పారిపోతుంది తప్ప దేవుని స్తోత్రం చెప్పలే. అదే హల్లెలూయా. కాబట్టి ఆయనతో ఒక్క పూట భోజనం చేస్తేనే నా ఫోన్ ఖాళీ ఉండదు, నా ఇల్లు ఖాళీ ఉండదు. నేను ఎక్కడికి వెళ్తాను జనం బాబా అన్నట్టు ఏదో చూడండి అలా ఉంటది. దేవుని స్తోత్రం. సీఎం గారితో కలిసి ఒక్క పూట భోజనం చేస్తే అంత క్రెడిట్ వస్తే రాజులకి రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచాన్ని శాసించగలిగిన వాడు. ఆయనతో కలిసి భోజనం చేయడం కొనసాగడిగా సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. హల్లెలూయా. అయిపోయింది ప్రసంగం టైం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు యేసుతో కలిసి భోజనం చేసి ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. పశ్చాత్తాపంతో కన్నీలుగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటే, కప్పుకుంటే ఏ ఫలితం? దేవుని స్తోత్రం. యేసుతో కలిసి భోజనం చేసి ఆధిక్యత. ఇదిగో తలుపులతో తడుచున్నాను. ఇదిగో తలుపులతో తడుచున్నాను. ఎవడైనా స్వరవిని తలుపు తీసిన ఎడల నాతో అతడితో నేను కలిసి భోజనం చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాన్ని, లోకాన్ని, పాపాన్ని మనం జయించినప్పుడే ఆయనతో కలిసి భోజనం చేసే
ఆధిక్యత దేవుడు కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్, నేను జయించి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టనిస్తాడు. హల్లెలూయా. అందరి రాజుల కంటే అతను రాజపీఠం ఎత్తుగా హెచ్చించమని చెప్పాడు. కొంచెం చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్య సింహాసనం దేవుడు మనకిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ యెహోవా యాకినికి మన రాజ్యాధికారం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బానిసగానే మిగిలిపోలే. మనం కూడా అనుకోవచ్చు, ఆ పోస్ట్ నాకు ఇస్తేనా సీఎం గారి పోస్ట్ అని అనుకోవచ్చు. సీఎం పోస్ట్ పెద్ద లెక్క ఏంటంటే ఆఫ్టర్ ఆల్. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మాట్లాడి రా నన్ను ఆఫ్టర్ ఆల్ అంటావా అనేసి అప్పుడు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు ప్రపంచానికి మహారాజు. కొట్టం చెప్పగలిగా ప్రపంచంలో ఉందా లేదా? ఈ సింహాసనాన్ని దేవుడు నీకు 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 నాకు ఇస్తానని ప్రభు చెప్తున్నా. చెప్పండి. హల్లెలూయా. ఆ సింహాసనం కావాలా? చెప్పండి, కావాలా? కావాలంటే మోకరిద్దాం. దేవుడు మాకు మన ఇంట్లో దీవించదు కాక. అందరం మోకరించుదాం. అందరం మోకరించి దేవుని దగ్గర ప్రత్యక్షాపంతో, ఒకవేళ మాట వల్ల, ఒకవేళ చూపు వల్ల, ఒకవేళ ప్రవర్తన వల్ల, కాబట్టి మన పరిపక్వల వల్ల దేవునికి ఆయస్కరమైన మార్గం ఒకవేళ మనలో ఉన్నట్లయితే ప్రత్యక్షాప హృదయంతో కన్నీటితో దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రానైనటువంటి మహారాజు. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. నీ బంధువులు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ స్నేహితులు నిన్ను పట్టించుకోలేదా? నీకు నా అన్నవాళ్ళు నిన్ను పట్టించుకోకుండా నిన్ను వెళ్లివేస్తున్నావా? నీకు ఆయస్కరమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావా? కన్నీటి పర్యంతమై గుండెలు పాడుకుంటూ ప్రజల రాత్రి వేదాలంటూ కన్నీళ్ళు నడుస్తున్నావా? ఏదైతే దేవుడు నీ జీవితంలో సహాయం చేయాలని నువ్వు ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైనా మారు మనసు పొందుతావా? ఎక్కడైనా కన్నీళ్ళు మార్చి దేవుడు క్షమాపణ అనుకుంటావా? ఒకవేళ నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు నేను చేశానన్న ప్రభు నన్ను క్షమించండి, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈరోజు నీ సభలో తీర్మానం తీసుకుంటున్నాను. ఈ రోజున నీకు జాలి, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత నా మీదకి రావాలయ్యా అని దేవుని అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటికి ప్రతిఫలించే దేవుడు మన మధ్య సత్యాన్ని చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా మనం విడిచిపెట్టాడు. ఏ మాత్రం కూడా మనం విడిచిపెట్టాడు. ఏ మాత్రం మనం వదిలిపెట్టాడు. ఆయన మనకు ఆయన ప్రజల దగ్గర ఎత్తుకుని వచ్చేవాడు. ఆయన మన కన్నీటిని నత్తిగా మార్చేవాడు. అందుకని దేవుడు మన జీవితంలో మేలు చేయబడుతున్నాడు. నిస్వార్థంతో దేవుడు ఎదుగుదా, నిస్వార్థంతో కన్నీళ్ళు మార్చు దేవుడు ఎదుగుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
శాప జీవితం తొలగిపోవాలంటే, నా పాప జీవితం తొలగిపోవాలంటే, నా శాపములను విడిచిపోవాలంటే, నా విక్రమాలను ఆలోచించుకోవాలంటే ఈ సంఘం కన్నీరు కాల్చి ఏడ్చిన దగ్గర క్షమాపణ కోల్పోయిన ఆశీర్వాదం త్వరగా నాకు అనుగ్రహించబడదు కాక, కోల్పోయిన అధికారం త్వరలో నాకు అనుగ్రహించబడదు కాక, కోల్పోయిన అభిషేకం త్వరలో అనుగ్రహించబడదు కాక, కోల్పోయినటువంటి ఆ దీవెన, కోల్పోయినటువంటి సంతోషం, కోల్పోయిన సహవాసం, కోల్పోయినటువంటి ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి నాకు అనుగ్రహించబడదు కాక. ఇక్కడ మీద నీ అడుగు జాడలో నడిచే వ్యక్తిగా, ఈ వాక్యానికి లోపడే వ్యక్తిగా, ఈ మార్గంలో నడిచే వ్యక్తిగా మమ్మల్ని తీర్చిదిద్ది సాక్షిగా నిలబెట్టుకోమని కోరుతున్నాం. ఆశతో, విశ్వాసంతో, భక్తితో మీ సందులోని వాక్యాన్ని మీరు తీర్మానం తీసుకుందాం. ప్రతి బిడతో మీరు బ్రతకాలని కోరుతున్నాం, ప్రతి బిడతో మీరు జీవించాలని కోరుతున్నాం. పరిశుద్ధ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా జీవితంలో అనుగురించి సాక్షిగా నిలబెట్టుకున్నాం. ఆశతో, విశ్వాసంతో, భక్తితో దేవుడు నీ వాక్యం వినబడి అందరూ జీవితంలో గొప్ప మార్పును, ఆశీర్వాదం కలుగు చేసి సాక్షిగా నిలబెట్టుకున్నాం. మన అందరూ వేస్తూ అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక.